ఇంకా ప్రధానంగా చేయాలంటే చాలా విశేషంగా ఉంటుంది. పంచామృతములతో ఫల పంచామృతములు చేయాలంటే అది దీపావళి పర్వదినం, అందరూ చేసుకోవాలి. అందరి దగ్గరికి బ్రాహ్మణోత్తముడు వెళ్ళాల్సి ఉంటుంది కనుక ఒక వసతి గృహములో చేస్తే సరిపోదు కనుక అయినంత మట్టుకు శ్రద్ధగా చేయాలి, భక్తితో చేయాలి. అయినంత తొందరగా త్వరితగతంగా మనము అమ్మవారి అనుగ్రహంతో, అక్కడ ద్రవ్యం ప్రధానం కాదు, మంత్రభాగం, మంత్రాధీనంతు దైవతం కనుక మంత్రములో ఆ అమ్మవారు ఉంటుంది కనుక మంత్రభాగంగా బ్రాహ్మణోత్తముడు. ఒకవేళ బ్రాహ్మణోత్తముడు అందుబాటులో సమీపములో దొరకకపోయినా, మనకు లభ్యం కాకపోయినా, పండుగ పర్వదినం కనుక మనము శ్రీ మహాలక్ష్మి నమః అని చెబుతూ ఎన్ని పర్యాయాలు, దానికి సంఖ్య లేదు, 108 దాటిపోతుంది. 1000 సార్లైనా, 500 సార్లైనా, అర్ధమాల 54 సార్లైనా, ఎన్నిసార్లైనా మహాలక్ష్మి నమః శ్రీమాత్రే నమః అని చెప్పుకోవటం వలన, పలకరించటం వలన, ఉచ్చరించడం వలన అమ్మవారి అనుగ్రహము మనకు లభ్యమవుతుంది, సిద్ధిస్తుంది.